హాయ్ ఎవరీవన్. సో మీ అందరి కోసం ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు మేజర్గా ఎగ్జిట్ నెంబర్ 13 ఏదైతే ఉందో రావిరాల ఎగ్జిట్, ఆ ఎగ్జిట్కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఏదైతే మనకు అక్కడ ముంగట ఏదైతే కనిపిస్తుందో మీకు అది ఫాక్స్కాను, దాని పక్కన మనకు ఇదైతే కనిపిస్తుందో మీకు అది కలెక్టరేట్ ఆఫీస్ మనకు. సో ఈ ఫాక్స్గా నుంచి మనం మాట్లాడుకున్నట్టయితే మనకి ఇందులో 1 లాక్ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. ఆల్రెడీ ఒక 8,000 ఎంప్లాయీస్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసి యాపిల్ ఇయర్ బడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ వెనకాల చూసుకున్నట్టయితే మనకి ఇదంతా ఫ్యాబ్ సిటీ, ఇదంతా మనకు ఎలక్ట్రానిక్ సిటీ అంటారు, ఇది అంతా ఫ్యాబ్ సిటీ మనకు. అదేవిధంగా మనకి ఇక్కడ నుంచి వెళ్ళి మన ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ ఈ యొక్క వెంచర్ యొక్క మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు ఇది మనకు వచ్చేసి 330 ఫీట్ రోడ్ అవుతుందో అది మనకు వెంచర్ ఫేసింగ్ రోడ్ అది కంప్లీట్గా. సో 330 ఫీట్ రోడ్కి ఫేస్ అయిన వెంచర్ ఇది మనది. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే మనకి ఇక్కడ ఈ ప్రాజెక్టు చుట్టుపక్కల మనకు నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ అదేవిధంగా మనకు నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ బల్క్ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. అదేవిధంగా ఇది 4th సిటీకి స్టార్టింగ్ పాయింట్ ఇది కంప్లీట్గా. మన ఏదైతే ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి వెళ్ళి మనకు 4th సిటీ వరకు ఏదైతే రోడ్డు పడుతుందో అది 19 acres 19 కిలోమీటర్స్ ఫేజ్ 1 ఉంటుంది. అండ్ ఫేజ్ 2 వచ్చేసి మనకు 21 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ ఫేజ్ 1లో కూడా మనకు 19 కిలోమీటర్స్లో మెట్రో రాబోతుంది. ఆ మెట్రో వచ్చేసి మనకు 60 ఫీట్ రోడ్ మెట్రో విడ్త్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వెంచర్ యొక్క మేజర్ ప్లస్ పాయింట్ చెప్పాలనుకుంటే మనకు 4th సిటీకి గేట్ వే లాంటిది అన్నట్టు ఈ వెంచర్ కంప్లీట్గా. సో ఎవరన్నా 4th సిటీకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మన వెంచర్ త్రూనే వెళ్ళాలి. సో అది మన వెంచర్కి ఫేసింగ్ అవ్వడం మన ఒక ఆర్ట్ కేక్ లాగా కనబడుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు తక్కువ టైంలో ఆల్రెడీ 20 ప్లాట్స్ ఆల్రెడీ బుక్ అయిపోయాయి. సో వితిన్ 2 డేస్లో. సో మనకు ఓన్లీ లిమిటెడ్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. టోటల్ ప్లాట్స్ వచ్చి 78 ప్లాట్స్. సో ఇది మనకు ఎక్కువ మన ల్యాండ్ వచ్చేసి ఎక్కువ 330 ఫీట్ రోడ్కి వెళ్ళడం జరిగింది. సో రిమైనింగ్ మనం ల్యాండ్ అంతా పెంచడం జరిగింది. సో అక్కడ మీకు కనిపించేది కలెక్టరేట్ ఆఫీస్కి పోయే రోడ్, అది 100 ఫీట్ రోడ్. సో 100 ఫీట్ రోడ్ పక్కన మనకు మళ్ళీ 330 ఫీట్ రోడ్ ఉండడం జరిగింది. ఇది మన యొక్క ప్రాజెక్ట్ డీటెయిల్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా సైట్ విజిట్ చేస్తే తప్ప మనకు ప్లాట్ దొరికే ఛాన్సెస్ తక్కువ, ఎందుకంటే లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి ఇక్కడ. సో హరీ అప్, ఎవరైనా ఉంటే తొందరగా వచ్చి బుక్ చేసుకోవచ్చు. సో సైట్ విజిట్ కావాలంటే మా కన్సర్న్ పర్సన్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.